హాయ్ హలో గైస్. అరకైతే స్టార్ట్ అరకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ లైక్ 2:30 కాదు, ఆల్మోస్ట్ 3 అయిపోతుంది, నియర్ టు 3 అయిపోతుంది. మేము స్టార్ట్ అవ్వడం అయితే 1కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. యాజ్ మన ఉన్న రూల్స్ ప్రకారం ఇది ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి అనుకున్న దానికంటే ఒక 2 గంటలు లేట్ అయ్యి, సో మొత్తానికి 3కి స్టార్ట్ అయ్యాం. చూద్దాం వరకు ఎంతకు రీచ్ అవుతాము. అండ్ అక్కడ ఎక్కువ ప్లేసెస్ కాదు కానీ ఒక 3-4 ప్లేసెస్ అయితే చూద్దాం అనేసి ప్రిపేర్ అయ్యామన్నమాట. ఇట్స్ ఎ 1 డే ట్రిప్. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు రణజిలేడ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. కార్ కొంచెం దూరం పార్క్ చేసి అక్కడ నుంచి ఒక 1 km నడుచుకొని వెళ్ళాలి, మేబీ 1 km నియర్ బై. సో వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎట్టా ఉంటుందో. చుట్టే మేఘం ఎరుగదై లోకం. సో అదనమాట గైస్, దట్ ఈజ్ రణజిలేడ వాటర్ ఫాల్స్. అయితే పెద్దదేం కాదు, కాకపోతే ఓకే ఫైన్, ఒకసారి అయితే చూడొచ్చు, అంతవరకు అయితే ఓకే. సో మరి అక్కడ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది ఏంటి అంటే అరకులో జనరల్గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయ్యేటప్పుడు చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇక్కడైతే చేస్తూ ఉంటారు. ఒక చర్చ్ దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆ లొకేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడు మీకు ఆ లొకేషన్ అయితే చూపిస్తాను. ఇది మామూలుగా మనం రావడానికి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ ఒకవేళ మీరు షూట్ కోసం వస్తే కనుక దీనికి ఛార్జ్ చేస్తారనమాట ఫర్ ద ఫోటోగ్రాఫర్స్. సో ఇప్పుడు మీకు ఆ లొకేషన్ చూపిస్తాను. కొత్త నేలపై ఇప్పుడైతే వుడెన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం. వుడెన్ బ్రిడ్జ్ అండ్ కాఫీ ప్లాంటేషన్ దగ్గరకు వచ్చాం అన్నమాట. సో ఇట్లా ఉంటుంది అన్నమాట వుడెన్ బ్రిడ్జ్. కొంచెం బాగుంది ఇదా? ఓ నైస్ నైస్ నైస్, చూద్దాం వెళ్దాం. ఇది అక్కడ వరకు వుడెన్ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ తర్వాత నుంచి మొత్తం ఇలాగా జస్ట్ రాళ్ళే ఉన్నాయి, మనం ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళిపోవడమే, అంటే రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. సో లాస్ట్ వుడెన్ బ్రిడ్జ్ చూసామన్నమాట జస్ట్ ఇందాక. మనం వుడెన్ బ్రిడ్జ్ తర్వాత ఇక్కడికి ఏ వాటర్ ఫాల్స్, తాటిపూడి వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. సో చూద్దాం కొంచెం ఇక్కడ వాటర్లో తాటిగూడ వాటర్ ఫాల్స్. సో చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. ఎంతవరకు అయితే అంత హై అయితే ఏం అనిపించలేదు, మరి ఇది అనిపించే అవకాశం ఉందేమో చూద్దాం. లెట్స్ సీ. మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. సో అక్కడ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బొర్రా కేవ్స్కి అయితే వచ్చాం. ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం.
ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటి